ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్గారు చెప్పండి, ఈరోజు మాకు ఏం స్టోరీ చెప్తున్నారు, లేకుంటే ఏదైనా టాపిక్ చెప్తున్నారా? ఏం చెప్తున్నారు మాకు? అంటే ఇవాళ నేను అడుగుతాను, నువ్వు చెప్పాలి జయ. కాస్త డిఫరెంట్గా చేద్దాం. తప్పకుండా. మామూలుగా మనం చెప్తాం, ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది. అంటే ఏ గూట్లో ఉంటే ఆ గూట్లో వినపడేవే పలుకుతుందని అంటారు. నీ ఉద్దేశం ఏమిటి దాని మీద? ఖచ్చితమే, కానీ నాకేమనిపిస్తుంది అంటే మన చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం కూడా ఉంటుంది కదా. ఒక గూడు ఉంది ఒక చోట, అది ఉన్న ప్లేస్ని బట్టి మారిపోతుంది కదా. అవును అని అనిపిస్తుంది నాకు. కాదంటారా? అవును, నిజం కొంత మటుకు. కాకపోతే గూడు అంటే మన లెక్క ప్రకారం ఇల్లు కదా. అవును, ఇంట్లో ఉన్న వాతావరణం ఎక్కువ డామినేట్ చేస్తుంది. మనం చుట్టుపక్కల బయట నేర్చుకుంటాం, బయట నేర్చుకొస్తాం, కొంత స్కూల్కి వెళ్తాం, స్కూల్లో ఏవో కొన్ని నేర్చుకుంటారు పిల్లలు. బట్ ఇంట్లో ఒక రకమైన ఎన్వైర్న్మెంట్ ఉందనుకో, అంటే ఇంట్లో ఏదో కార్పొరేట్ స్కూల్కి వెళ్తారు, అంతా ఇంగ్లీషు ఉంటుంది. ఇంట్లో కనుక శ్రీకాకుళం భాష ఉంటే వాడు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతాడు? శ్రీకాకుళం భాషే మాట్లాడతాడు కదా. వాళ్ళది అంటే ఎక్కడో ఒక చోట నేటివిటీ మిస్ కాదు, నేటివిటీ పోదు. ఇంట్లో బూతులాడే అమ్మో నాన్నో, బూతులాడే తాతో నాయనమ్మో అలా ఉన్నారనుకో, ఆ పదాలు ఆటోమేటిక్గా సహజంగా, అంటే అది బూతుగా కాదు, న్యాచురల్ వేలో వచ్చేస్తాయి. మనం మాట్లాడే పడికట్టు పదాలు, వస్తువులకి మనం పెట్టే పేర్లు. ఇడ్లీ ప్లేట్ అంటాం మనం, ఇడ్లీ సిబ్బులు అంటారు. సిబ్బు అంటే ఏమిటో తెలియలే నాకు. ఒక అమ్మాయి దగ్గర విని ఇడ్లీ సిబ్బులు. ఆ అమ్మాయి లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో కాలేజీలో చదివింది. ఆ బీటెక్ అదేమిటి పుల్లారెడ్డి కాలేజీలో చదివి, ఎంత మంచి మంచి కాలేజీ మంచివి కదా. సిబ్బుల అంటే ఏమిటి అంటే ఇడ్లీవి పెడతాం కదా, అవే సిబ్బులు. ఆ సిబ్బి పదం నా చిన్నప్పుడు మా నాయనమ్మ అనేది. తర్వాత మా ఇంట్లో నేను అసలు వినలా, మా అక్కయ్య వాళ్ళకు కూడా అలవాట్లేదు. అంత పాతకాలపు పదాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ ఇంట్లో ఉంది. మనం ఒకే ప్రాంతం వాళ్ళమైనా కూడా ఊరు బట్టి మారిపోతాయి. మా హస్బెండ్ ఈ మాట గుర్తొచ్చింది. మా ఇంట్లో మా హస్బెండ్ అన్నం వెయ్యి అంటారు, నాకు సర్రని కోపం వస్తుంది. పెట్టమనాలి కదా. అది అట్లా చిన్న చిన్న పదం. ఇప్పుడు ఒకే ఊరు, ఇద్దరం విజయవాడే, అదే అయినా కూడా ప్రాంతాన్ని బట్టి ఇళ్లలో ఉండేదాన్ని బట్టి. మా వాళ్ళు కూర పెట్టు, అన్నం పెట్టుతో పాటు అమ్మ కొంచెం చారు పెట్టు, నెయ్యి పెట్టు అంటుంటారు. వెయ్యి అంటానికి మనం వెయ్యి అంటా, పెట్టు అంటారు ఎవరు, వాళ్ళ దాన్ని బట్టి కదా, ఇళ్లలో ఉండేదాన్ని బట్టి. సో ఇప్పుడు మనం పిల్లల్ని మంచి నాగరికులుగా తయారు చేయాలంటే మంచి స్కూలు, మంచి అట్మాస్ఫియర్ బయట, దాంతోపాటు ఇంట్లో కూడా మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. ఎట్లా? మొదటిది మీ భాష, మీ భావాలు, మీ ఉద్దేశాలు, ప్రపంచం పట్ల మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనే దాన్ని బట్టే వాళ్ళు దేశ ప్రేమికులుగాను, లేదా దేశ భాష పట్ల ప్రేమికులుగాను, సమాజం పట్ల ప్రేమికులుగాను ఉండడానికి అవకాశం ఉంది. మీ ఇంట్లో మీరు ఈ దేశం మాకేమిచ్చింది అని మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. మనం దేశ ప్రేమికులుగా ఉన్నాం, మనకి బాగా దేశభక్తి ఉంది, ఇండియా ఎంతసేపు దాని గురించి మాట్లాడతాం. పిల్లలు ఆటోమేటిక్ గా అలాంటి భావాలు, ఎవడో 10 మందిలో ఒకడు కొంచెం వ్యతిరేకంగా ఉంటారు కానీ జనరల్ గా అదే వస్తుంది. ఇప్పుడు దీని మీద మనకి ఎన్ని కథలు ఉన్నాయో జయ, ఎన్ని రకాల కథలు చెప్పుకోవచ్చు మనం. చిన్న పొన్న కథలు, అసలు 2 పేజీలు 1 పేజీల కథలు చందమామల్లో కూడా కోకొల్లలుగా దొరుకుతాయి. మా చిన్నప్పుడు ఒక కథ చెప్తుండేవారు. ఇది సీనమత్త అని ఆవిడ, మా బంధువులు, ఆవిడ ఒకసారి చెప్పగా, కాదరమ్మ గారు ఇప్పుడు ఇంతకీ మీరు ఏమంటారు? ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది, కానీ చుట్టూ ఉన్న వాతావరణం బట్టి మార్పు రాదంటారా? కొంతే వస్తుంది అంటున్నాను. వాడి మెయిన్ థీమ్ ఇంట్లోనే ఉంటుంది, పిల్లల మెయిన్ థింగ్ ఇంట్లోనే ఉంటుంది. ఓకే, గూట్లో మెయిన్, గూడు మెయిన్ అంతే, మిగిలినవన్నీ ప్లస్లు. ఓకే, నువ్వు అత్యద్భుతమైన స్కూల్లో చేర్చినా నువ్వు ఇంట్లో శ్రీకాకుళం భాషే మాట్లాడతామంటే పిల్లలు దాంట్లో నుంచి బయటపడలేకపోతారు. స్కూల్ వరకు ఆ భాష మాట్లాడినా మళ్ళీ ఇంటికి వచ్చినాక యాజ్ ఇట్ ఈస్ అయిపోతారా? అంతే. ఇప్పుడు నేను భాష శ్రీకాకుళం అంటే ఎక్కిరిస్తున్నాను అనుకోకండి. యాస మనకి ఏది, మన భావాలు ఎటువైపు ఉంటే అటు. ఎవరినైనా సరే కొట్టైనా లాక్కోవాలనే ఉద్దేశం ఇంట్లో ఉన్న వాతావరణంలో ఉందనుకోండి, పిల్లడు కొట్టేవాడుగానే ఉంటాడు. హెల్ప్ చేయాలనే భావం ఇంట్లో ఉందనుకోండి, హెల్ప్ఫుల్ గా మారటానికి అవకాశం ఉంటుంది. 100% అంటే 100కి 100% అని నేను చెప్పను, 90% అవకాశం ఉంటుంది. సో ఇల్లే మెయిన్ ప్రయారిటీ, ఇల్లే మెయిన్. దీని నుంచి నువ్వు చేర్పించే స్కూలు, నువ్వు పంపించే ట్యూషన్,
మీరు పిల్లల్ని కలిపే సోషల్ గ్యాదరింగ్స్. మనం పిల్లల్ని ఎక్కడికి ఆడుకోవడానికి పంపిస్తున్నామో, మనం ఎవరిని కలవడానికి వెళ్తున్నామో అవన్నీ ప్లస్. ఏం చూపిస్తున్నాము, మనం ఏ ఊళ్ళు తీసుకెళ్తాం, మనం ఎవరిళ్ళకి తీసుకెళ్తాం, మన దగ్గర మనకున్న సమాజం ఏమిటి, మనతో పాటు ఉండే సోషల్ ఇదొకటి ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఒకటి ఉంటుంది కదా, అవన్నీ ప్లస్లు. మొదటిది ఇల్లు, అంతే. ఇక అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంట్లో చూసిన దాన్నే పిల్లలు చేస్తారు. మా అక్క అంటుందండి ఇప్పుడు, విత్ ఒకటైతే మొక్కటి వస్తుందా అని. రాదు కదా. ఏదైనా గొప్పకున్న పిల్లలు ఏదైనా చేస్తే వాళ్ళ నాన్నలాగానే చేస్తుంది అట్లా అంటే మరి అంతే కదా. విత్ ఒకటేస్తే మొక్క ఒకటి వస్తుంది, అది రాదు కదా. అది రావడానికి అవకాశం లేదు. అయితే ఒక కథ చెప్తాను చూడండి, సరదాగా బాగుంటుంది. ఒక ఊళ్ళో ఒక ముసలమ్మ ఉంది. ఆవిడ చాలా ధనికురాలు, బాగా డబ్బుంది. ఒక దూరపు మనవరాలు వరుస అయ్యే ఒక పిల్లని ఆవిడ పెంచుకుంది. సొంతంగా పిల్లలు లేరు. అయితే ఈ పెంచుకుంటే ఈ పిల్ల బయట ఎక్కడి నుంచో వచ్చింది. ఈ పిల్లని ఈవిడ ఏం చేసేదంటే, బాగా ధనికురాలు కదా, తను ఎక్కడికి ఆడుకోవడానికి వెళ్ళనిచ్చేది కాదు. చాలా గట్టిగా పట్టుకునేది, బయటికి వెళ్ళనిచ్చేది కాదు. ఎవరితోటన్నా కలిసి దిష్టి తగులుతుందని, కింద పడిపోతావని. ఇదే మనం కూడా చేస్తాం అట్లాగే. నలుగురిలోకి వెళ్తే దిష్టి అయిపోతుంది. 4 నగలేసేది పిల్లకి. దాన్ని బయటికి తీసుకెళ్ళి ఎవరికైనా చూపిస్తే అందరు అమ్మో దీనికి ఎన్ని నగలు అని దిష్టి కొడతారు కదా, అందుకని బయటికి వెళ్ళనిచ్చేది కాదు. పిల్లలకి ఏమని ఉంటుంది, నగ నాణ్యం పెట్టుకుని మంచి బట్టలు వేసుకుంటే అందరికీ చూపించాలని ఉంటుంది. అదే చూపించేది కాదు. దానికి అలంకారం చేసి ఇంట్లోనే కూర్చోబెట్టేది, వస్తువులు ఇచ్చి ఇంట్లోనే ఆడుకోమనేది. ఎవ్వరికి ఏమీ ఇవ్వనిచ్చేది కాదు, ఎక్కడికి పోనిచ్చేది కాదు. అయితే ఈ పిల్ల ఏం చేసేది, మెతగ్గా అవ్వ వెనకాల, దానికి బీద ఇంట్లో నుంచి వచ్చింది పాపం. ఆ పాప అవ్వ దగ్గర డబ్బులు ఉన్నాయి, కొన్నాళ్ళు అణుకుగా ఉంటే బాగుంటుందని వాళ్ళ అమ్మ నాన్న దాన్ని బాగా నచ్చ చెప్పి పంపించారు. అది చనుక్కుంటుండేది, ముసలిముండ చస్తే పీడ విరగడవుతుందని అనుకుంటూ ఉండేది. ఎప్పుడు చస్తుందో, దీని పీడ ఎప్పుడు విరగడవుతుందో చస్తున్నానని చనుక్కుంటూ ఉండేది అనమాట. అయితే ముసలమ్మకి వినపడేది కాదు, అది కొనుక్కుంటూ ఉండేది. అయితే ఏమైందంటే, పిల్లకి ఒక్కతే ఉండి బోర్ కొడుతుంది, దానికి తోచట్లేదని వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు చెప్తే ఈ అవ్వ ఏం చేసిందంటే, ఓ 3-4 చిలకల్ని పట్టుకొచ్చింది పిల్లకి కాలక్షేపానికి. ఈ చిలకల్లో ఒక చిలక మంచి యాక్టివ్ చిలక, దానికి మాటలు వచ్చినాయి కొద్దిగా. రా రా అంటాం, వద్దు వద్దు వెళ్ళు వెళ్ళు అంటాం వచ్చినాయి. వస్తే చిలక్కి కొన్ని చిలకలకి మాటలు వస్తాయి కదా, రామా రామా అంటాం నేర్పించచ్చు. అది మనలాగా అందు ఒక చిన్న కీర్ అనే ఒక చిత్రమైన సౌండ్ తోటి అంటుంది. ఈ పిల్ల ఈ ముసలమండి ఎప్పుడు చూస్తుందో అనే వాక్యాన్ని అది పట్టేసుకుంది ఆ చిలక. అది ఒక్కో పదం గుణించుకుని నేర్చుకుంటే ఒకరోజు ఏమైంది, ఈ చిన్నపిల్ల వాళ్ళ అమ్మ నాన్న ఏదో పండగ వస్తే పిల్లని మిగిలిన పిల్లలతో పాటు 2 రోజులు ఉంచుకొని పంపిస్తామని అవ్వని బాగా బతిమలాడి ఈ పిల్లని తీసుకెళ్లారు. ఈ చిలక్కి అంతకుముందు పిల్లతో ఆడుకుంటూ కబుర్లు చెప్తూ ఉండేది. ఉండుండి దానికి మాట్లాడాలనిపించినప్పుడు, దానికి లోపల రటన్గా ఉంది కదా, నన్ను మాట్లాడుతుంది. ఈ ముసలమండి ఎప్పుడు వస్తుందో అంటే మొదలుపెట్టింది. 2 సార్లు 3 సార్లు విన్నాక ముసలమ్మకి ఇది ఏదో మాట్లాడుతుంది ఏమిటా అని శ్రద్ధగా వింటే ఇదే డైలాగు వినపడడం మొదలుపెట్టింది. అయ్యో రామ, ఇదేమిటి ఇలాంటి మాటలు నేర్చుకుంది పాపిష్టి చిలక అని దానికి కేకలేసింది. నీకు అన్నం పెట్టిన, నీకు అది పెట్టిన, ఇది పెట్టిన అని బెదిరించింది. బెదిరిస్తే అది ఈవిడ మాట్లాడిన కొద్దీ ముసలిమండి ఎప్పుడు వస్తుందో అంటాం మొదలుపెట్టింది. చిలకలకి రెట్టించిన కొద్దీ మాట్లాడుతుంది. ఈవిడ ఏమైనా పెట్టనంటే మళ్ళీ అదే డైలాగు. తిడితే మళ్ళీ అదే డైలాగు. ఈవిడ ఏమన్నా దానికి అదే వచ్చు, అదే అంటుంది. ఏం చేసింది, 2 పూటలు చూసింది. ఆ పిల్ల నేర్పించిందేమో అని అనుమానం ఈవిడికి రాల. పిల్ల మెతకది, మంచి పిల్ల. బయటికి వెళ్ళొద్దు అంటే చెప్పిన మాట విని ఇంట్లోనే ఉంటుంది. అది పాప ఎందుకు చిన్న పాప ఎందుకు నేర్పిస్తుంది? ఈ చిలకే దిక్కుమాలి చిలక, ఎక్కడి నుంచో తెచ్చాం పాపిష్టి చిలకి ఇలాంటి పిచ్చి మాటలు వచ్చినాయని ఆవిడ తిట్టుకుని ఏం చేసిందంటే, పక్కన ఒక బ్రాహ్మణ కుటుంబం దగ్గరికి వెళ్ళిందట. ఆ బ్రాహ్మణ గారి ఇంట్లోకి, అయ్యగారు మా ఇంట్లో ఒక చిలక ఉందని 4 ఉన్నాయండి, 3 మాటలు రాలేదు, మామూలుగా తిరుగుతూ ఉంటే ఈ ఒక చిలకి మాత్రం మాటలు వచ్చినాయండి, అది ఇలా పిచ్చి మాటలు దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతుందంటే ఏం చెయ్యాలండి తెలియటం లేదు, పెళ్ళొచ్చేస్తుంది. ఆ పెళ్ళొచ్చాక అది విని అది కూడా ఈ మాటలు నేర్చుకుంటుందేమో అని చెప్పేసరికల్లా ఆయన ఏమన్నాడు, పోన్లేమ్మా మా ఇంట్లో చిలకలు ఉన్నాయి, చక్కగా మాట్లాడతాయి, మంచి మాటలు మాట్లాడతాయి, బుద్ధిమంతులైన చిలకలు, ఓ చిలకనిస్తా, మీ ఇంటికి పట్టుకెళ్ళు, ఇది మంచి మాటలు మాట్లాడుతుంది కదా, ఆ మాటలు నేర్చుకుంటుంది మీ చిలక కూడా. అంటే అవి 2 ఇప్పుడు మనుషులు నేర్పించడానికి కొంచెం టైం పడుతుంది చిలక్కి. అదే చిలక మాట్లాడుకున్నాయనుకో తొందరగా వస్తాయి అని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, ఓ చిలకని తీసిచ్చాడు పంజరంలో నుంచి. ఈవిడ చిలకని ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయింది. సరే 2 చిలకల్ని, ఈ చిలకని ఆ చిలకని ఓ పంజరంలో పెట్టింది, చేరుకో జాంపండ్లు పెట్టింది. పెట్టాక చూస్తోంది 2 ఏం మాట్లాడుకుంటాను. కాసేపు మొహమొహాలు చూసుకునే మాట్లాడుకోవట్లా, కూర్చునే కామ్గా. కొత్త మనిషి కొత్త చిలకలను చూసేసరికి మాట్లాడలా. ఓ పూట గడిచింది, ఈవిడేదో పెడదాం అనుకుంది. ఆ పిల్ల చిన్నపిల్ల ఆ పూట వస్తుందన్నమాట.
వస్తుందని పిల్ల కోసం ఏర్పాట్లు చేసుకుంది, వంట చేసేసింది, స్వీటు పాయసం గీసం చేసి పెట్టింది. పిల్ల రాగానే తిట్టుందని బట్టలు దాని పక్కలు అన్ని దులి పెట్టింది. అప్పుడు ఈ చిలకలు మెల్లిగా కీరమంట మొదలెట్టే మాట్లాడుకుంటున్నాయని వింటుంటే ఈ ఇంట్లో ఉన్న చిలకంది ముసల్మండి ఎప్పుడు చూస్తుందో అనగానే ఈ బ్రాహ్మణ గారి ఇంట్లో చిలక అంటుంది, అభీష్ట సిద్ధిరస్తు. ముసలాడికి ఒళ్ళు మండిపోయింది. అది అడగటము ఇదేమో వరం ఇచ్చేయటం, ఇది దీవించడం రెండు సరిపోయినాయి. ఇంకా అక్కడి నుంచి మీ మొహాలు మండలం నోడు మూసుకోండి అనగానే మనుషులు మాట్లాడేసరికి ఈ చిలక రెచ్చిపోతుంది కదా, వీళ్ళ ఇంట్లో ఉన్నది ఇది అంటుంది, అది కూడా అంటుంది. ఒకటేమో చావాలంటుంది, రెండేమో సిద్ధి అంటుంది. ఇక విసుగు పుట్టింది ఈవిడికి. లాభం లేదని ఆ పంజరం తీసి 2 చిలకల్ని బయటికి తరివేసి, మా ఇంటికి రావద్దు మీరు, మా పిల్ల పాడైపోతుంది మీ వల్ల అని చెప్పి 2 చిలకల్ని బయటికి పంపించేసింది. వీళ్ళ ఇంట్లో ఉన్న చిలక ఈ పిల్ల ఎవరికి వినపడకుండా ఏమనుకుంటోందో ఆ మాటలు నేర్చుకుంది. బ్రాహ్మడు ఇంట్లో చిలక ఎవరైనా రాగానే అయ్యగారు నన్ను దీవించండి అభీష్ట సిద్ధిరస్తు అంటాడు బ్రాహ్మడు. ఆయన దగ్గర నుంచి అది నేర్చుకుంది. అది ఎవరేమైనా అభీష్ట సిద్ధిరస్తే, అన్నిటికీ అభీష్ట సిద్ధిరస్తే. దానికి ఇప్పుడు అవతల వాళ్ళు మాట్లాడిన మాటలో అర్థం ఏం తెలీదు. ఈ చిలక్కి తెలీదు, ఆ చిలక్కి తెలీదు, అది నేర్చుకున్న పదాలే అంటూ ఉంటుంది కదా. కాబట్టి పిల్లలు కూడా పిల్లలు మైనపు ముద్దలుగా ఉంటారు. మనం ఏది చేస్తే అది చేయబడతారు. సరిగ్గా చేయాలి, సరైన ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. పిల్లలు మంచి పౌరులుగా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగాలంటే వాళ్ళు బాధ్యతాయుతమైన వ్యక్తులని, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని చూసేందుకు అవకాశం ఇవ్వాలి. దానికి మనం కొంత మారాలి. మన ఎన్వైరన్మెంట్లో కూడా కొంత మార్పుని మనం సాధిస్తే, ఇప్పుడు అమ్మ నాన్న చదువుకోలేదనుకో జయ, పిల్లల్ని చదివించాలనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు చదువుకోలేదు కదా, వీళ్ళు ఎలా ఎన్వైరన్మెంట్ ఇస్తారండి అని అడుగుతావు. నీవు నెక్స్ట్ ప్రశ్న అదే. చదువుకోకపోతే వీళ్ళు ఏమంటారు, నాన్న బాగా చదువుకుని పెద్దవాడు వెయ్యి బోళ్ళంత డబ్బు సంపాదించాలి, ఏం చెప్తారు, బాగా చదువుకోవాలి, చదువుకోలేదని. అయితే అనకపోతే మంచి. చాలా మంది అవే అడుగుతారు, అమ్మా నాన్నకి చదువులేదు కదండి అని. అమ్మా నాన్నకి చదువు ఉండక్కర్లా, వాళ్ళకి పిల్లల్ని చదివించి గొప్పవాళ్ళని చేయాలన్న భావన ఉందనుకో, బాగా చదువుకో నాన్న, అల్లరి చిల్లరి పనులకు పోకు అని చెప్తారు. సో అల్లరి చిల్లరి పనులకు పోకూడదు, బాగా చదువుకోవాలి, పెద్ద అయ్యాక గొప్పగా బతకాలనే భావాన్ని వాళ్ళు పెంపొందించుకోగలుగుతారు. సో మనం ఎన్వైరన్మెంట్ ని తప్పకుండా ఇవ్వాలి. పాత సామెతలు తెలివి తక్కువ సామెతలు కావు, అవి అక్షరాల నిజాలు. మనం సరైన గూడు, సరైన వాతావరణాన్ని తప్పకుండా పిల్లలకి ఇవ్వాలి. ఇది మన జనరల్ భావం. మనం పిల్లలకి ఈ కథని చెప్పచ్చు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఓ జోడి చిలకలు ఒక గూట్లోంచి జారిపడ్డాయట. ఇది చిన్న కథ, దీంట్లో 2వ కథ చెప్తున్నా చూడండి. గూట్లోంచి జారిపడితే ఏమైంది, తల్లి చిలకనేమో బోయవాడు పట్టుకుపోయాడు. జారిపడిన 2 పిల్లల్ని ఓ బ్రాహ్మణ పిల్లాడు ఒకడు, ఒక మన ఏమంటారు మాంసం కొట్టే షాపు వాళ్ళ పిల్లాడు ఒకడు, ఒకళ్ళు కటిక వాళ్ళ పిల్లాడు ఒకడు తీసుకెళ్లారు. ఈ కటిక వాళ్ళ పిల్లాడి దగ్గర ఉన్న ఇదేమంటుంది, కొట్టు కొట్టు బాగా కొట్టు, సన్నగా తెగాలి అని అరుస్తుంది చిలక. బ్రాహ్మణ దగ్గర రండి రండి దయచేయండి కూర్చోండి, ఎందుకంటే బ్రాహ్మణ ఇంటికి ముహూర్తాలు పెట్టించుకోవడానికి వాళ్ళు వీళ్ళు వస్తారు. ఒకే గూట్లో నుంచి వచ్చిన చిలకలు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటిని నేర్చుకుంటాయి. అంతే కదా. కొట్టు చంపు గట్టిగా పట్టుకో, చిన్న ముక్కలు తరుగు అని నేర్చుకుంది ఇది. రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారు, అభీష్ట సిద్ధిరస్తు వస్తుంది. బ్రాహ్మణ ఇంట్లో ఉండేదాన్ని. ఇప్పుడు బ్రాహ్మణుడు మంచివాడు, పటికవాడు చెడ్డవాడు అని చెప్పటల్లా నేను. ఇక్కడ ఉన్న వాతావరణం ఇది, అక్కడ ఉన్న వాతావరణం అంతే కదా అమ్మగారు. మంచి చెడు కాదు, ఎక్కడ ఏది ఉంటుంది, మంచి ఉంటే మంచి, అది సరైనదని మనం అనుకుంటే మనకు ఓకేనే. వృత్తి అది ఇప్పుడు ఏది చూస్తే అది వస్తుంది. కాబట్టి మనం సరైంది చూపించాలి పిల్లలకి. దీని మీద బాగా ఆలోచించండి. మామ్స్ అందరూ ఆలోచించమని చెప్తున్నాను. ఇది ఒకళ్ళని ఎత్తి చూపించటమో, మీరు సరిగ్గా ఉండాలని బలవంతం చేయటమో కాదు. పిల్లలకి మనం మంచి పిల్లలు, మన పిల్లలు బెస్ట్ కిడ్స్ అనిపించుకోవాలంటే బెస్ట్ థింగ్ అంటే బెస్ట్ బట్టలు, బెస్ట్ ఫుడే కాదు, అదే కాదు ఎన్వైరన్మెంట్ కూడా, మంచి విధానం, మంచి ప్రవర్తన అనేది కదా. దాంట్లో ఆ ప్రవర్తనకి మనం కూడా ఒక కారణంగా ఉంటాం కదా. సో మనం పోట్లాడుకోవటం, విపరీతానికి ఎక్సైట్ అయిపోయి అన్నిటికీ యుద్ధం ప్రదర్శించడం అది చేయకూడదు. మనం డిప్రెస్ అయిపోవటం, మనం ఎప్పుడు డిప్రెస్ అయిపోతుంటే పిల్లలు కూడా అదే అన్నిటికీ బెంగ పెట్టుకుని తల్లులు ఏడుస్తారు, పిల్లలు కూడా ఏడిపోయి తెలుసుకుంటారు,
ఏడ్చి సాధించాలి, లేదా ఏడ్చి దిగులు పడి నేల కుంగి కుసించిపోతారు పిల్లలు. అవి ఏవి చేయకుండా జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలి. ఇది వరకటి రోజులు కావు. ఆడపిల్లలు చక్కగా చదువుకుని బాగా వృద్ధిలోకి వస్తున్న రోజులు కదా. సో దీని మీద ఆలోచించి పిల్లలకి సరైన ఎన్వైరన్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తల్లుల బాధ్యత పెద్దది, తండ్రుల బాధ్యత దాంతో అంత సమానం కాదు. కొంచెం వెనకాల ఉన్నారు వాళ్ళు, ఉంటుంది, కొద్దిగా వెనక్కుంటారు వాళ్ళు. మనం హెచ్చు బాధ్యత వహిస్తాం కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా మంచి వాతావరణాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.